గచ్చిబౌలి అంజయ్య నగర్ భవనం కూలిన ఘటనలో అధికారులపై వేటు పడింది. అనధికారిక నిర్మాణాన్ని ఆపడంలో విఫలమైనందుకు అధికారులపై వేటు పడినట్లుగా సమాచారం. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మాదాపూర్ సర్కిల్ 50కి చెందిన టీపీబీఓ అధికారి యు సంతోష్ కుమార్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే బిల్డింగ్ కూలిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ముందే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. దీనికి అధికారులు సహా స్థానిక నాయకులు, ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్డర్ సాజిద్ పరారీలో ఉన్నాడు. సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే సాజిద్పై పలు కేసులు నమోదై ఉన్నట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాలతో సాజిద్ ఖాన్ చెలరేగిపోతూ ఉంటాడు. సాజిద్ అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచారు టౌన్ ప్లానింగ్ అధికారులు. చిన్న మెకానిక్గా మొదలైన సాజిద్ ఖాన్ జీవితం అక్రమ నిర్మాణాలతో భారీగా సంపాదించాడని సమాచారం. సైబరాబాద్ ఏరియాలో సాజిద్ ఖాన్ భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. చిన్న స్థలాల్లో అధిక ఫ్లోర్స్ నిర్మించి హాస్టల్స్ నిర్వహణ చేపట్టాడు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. సాయి కిరణ్, ఇలాంటి బిల్డింగ్స్ లేకపోతే హాస్టల్స్ మరిన్ని కట్టినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? ఏదైతే నిన్న గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఒక భవనం కుప్పకూలిందో, ప్రస్తుతం ఆ ఘటన ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే ఆ బిల్డింగ్ కూలినటువంటి శిథిలాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు అధికారులు. సో ఈ బిల్డింగ్ యజమాని ఎవరైతే సాజిద్ ఖాన్ అలాగే సిద్దిక్ ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా ఇదే వాళ్ళ పని. మొదట మెకానిక్గా మొదలైనటువంటి వాళ్ళ లైఫ్ అక్రమ నిర్మాణాలు చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జించారు. టౌన్ ప్లానింగ్ అధికారులను వారికి మచ్చిక చేసుకొని వారితో స్నేహం చేసి వారికి లంచాలు చూపి సో ఈ విధంగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు అనేటువంటి వార్తలు కొన్ని ఏళ్లుగా కూడా జరుగుతూనే ఉన్నాయి. అధికారులు వీటిని చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్ల ఈరోజు జరిగినటువంటి నష్టం ఇది ఒకటి. ఈరోజు జరగలేదు, గతంలో ఎన్నో సంఘటనలు ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు జరిగినా కూడా ఆ 2 రోజులు వీరు హడావిడి చేస్తారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉంటే వెళ్ళి నోటీసులు ఇస్తున్నారు తప్ప వాటిని అప్పటికప్పుడే కూల్చడం లాంటివి చేస్తే ఇటువంటి ఘటనలు జరగవు. ఎందుకు ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఈరోజు 2 కార్మికులు చనిపోయారు. అలాగే వారి తప్పు లేకపోయినా కూడా వారి పక్కన ఉన్నటువంటి ఒక సక్రమంగా ఉన్నటువంటి బిల్డింగ్ ఈరోజు డ్యామేజ్ అయింది. అంటే మనం రోడ్డు మీద కూడా చూస్తుంటాం, మన తప్పు లేకపోయినా ఎదుటివారు యాక్సిడెంట్ చేస్తే ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు ఉంటాయి కదా. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా వీరి తప్పు లేకపోయినా అవతల సాజిద్ ఖాన్ తప్పు వల్ల ఈరోజు ఇటువైపు ఎవరైతే బిల్డింగ్ సక్రమంగా ఉన్నటువంటిది కూడా డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితి. సో ఇట్లా 5 ఫ్లోర్లు డ్యామేజ్ అయ్యి వాళ్ళంతా కూడా ఇప్పుడు కుటుంబ సభ్యులు వేరే ఇళ్లలో కూడా తలదాచుకున్నారు. సో వీళ్ళ ఈ బిల్డింగ్ స్ట్రెంత్ చెక్ చేసిన తర్వాత అధికారులు ఇందులోకి రావడానికి వారికి పర్మిషన్ ఇస్తామంటున్నారు. అసలు ఎటువంటి తప్పు లేకుండా 20 ఏళ్ల క్రితం ఇక్కడ బిల్డింగ్ నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఎవరో ఒక సాజిద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి అక్రమ నిర్మాణం చేస్తే ఈరోజు వీళ్ళంతా కూడా బలి కావాల్సి వచ్చింది. సో మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ అంతా కూడా తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఈ బిల్డింగ్ స్ట్రెంత్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 5 ఫ్లోర్లు ఎవరైతే ఖాళీ చేశారో వాళ్ళందరినీ కూడా అలో చేయాలా, లేకపోతే ఆ గోడ కట్టించాలి. ఇక్కడ ఎవరైతే ఈ బిల్డింగ్ ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయిందో వీళ్ళు కూడా ఈ గోడ మొత్తం కూడా కూలిపోయింది కదా, మరి ఆ గోడ ఎవరు కట్టిస్తారు, వీళ్ళకి డ్యామేజ్ ఎవరు కట్టిస్తారు అనేటువంటి క్వశ్చన్ చేస్తున్నారు. నిన్న సైబరాబాద్ కమిషనర్ కూడా ప్రశ్నించినప్పుడు మాకేం సంబంధం అన్నట్టు మొదట వాళ్ళు మాట్లాడినట్టు కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళ తప్పు లేకపోయినా ఎవరైతే పక్కన బిల్డింగ్ అక్రమ నిర్మాణం చేస్తున్నారో దానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినా కూడా అధికారులు స్పందించలేదు. సో అది ఖచ్చితంగా అధికారుల తప్పే, మీరే దానికి బాధ్యత వహించాలనేటువంటిది కూడా ఈ బిల్డింగ్ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మరి మొత్తానికి ఇక్కడ డెబ్రీస్ తొలగించాలి. అదే సాజిద్ ఖాన్ ఇక్కడ ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా అనేక అక్రమ నిర్మాణాలు నిర్మించాడు. దీని వెనకాల కూడా ఒకటి ఎగ్జాక్ట్గా 7 అంతస్తుల ఒక హాస్టల్ కూడా నిర్మించాడు. చిన్న స్థలంలో 7 అంతస్తుల వరకు ఒక భవనాలు నిర్మించడం, వాటిని హాస్టల్స్కి ఇచ్చేయడం. ఎందుకంటే హాస్టళ్లలో ఇక్కడ సైబరాబాద్లో చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, కోచింగ్ సెంటర్లకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ హాస్టల్స్లలో చిన్నగా ఒక 10,000కే హాస్టల్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ ఒక 2 వీలర్స్ ఉంటాయి. వాళ్ళంతా 2 వీలర్స్ రోడ్ల మీదనే పార్కింగ్ చేసుకుంటూ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. సో ఇక్కడ సైబరాబాద్ ఏరియాలో హాస్టల్స్ బిజినెస్ అనేటువంటి పెద్ద ఎత్తున ఉంటుంది. సో అదే అదునుగా ఇట్లాంటి ఒక చిన్న ప్రాంతాలలో పెద్ద బిల్డింగ్స్ నిర్మించేసి లక్షల రూపాయలు నెలకు ఆర్జిస్తున్నారు హాస్టల్స్ ద్వారా. మరి ఇవన్నీ అధికారులకు కనబడట్లేదా అంటే ఖచ్చితంగా కనబడితే వాళ్ళకు ఒక డైరీ కూడా ఉంటుంది. మనం టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర ఖచ్చితంగా ఇప్పుడు ఏసీబీ రైడ్స్ కానీ ఏమైనా జరిగితే ప్రతి ఒక్క టౌన్ ప్లానింగ్ అధికారి దగ్గర ఒక డైరీ అనేటువంటి ఉంది. ఏ గల్లీలో ఏ అక్రమ నిర్మాణం ఉంటుంది, దానికి ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, మళ్ళీ అతనికి ఎప్పుడు నోటీస్ ఇచ్చాం, అతని ద్వారా ఎవరి కాంటాక్ట్, ఇవన్నీ కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తారు. ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఉంటుంది. సో మరి డైరీలు మెయింటైన్ చేస్తున్నటువంటి అధికారులను ఖచ్చితంగా ఏసీబీ గుర్తించాలి, ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఈరోజు ఎవరి తప్పు లేకుండా ఒక సక్రమంగా నిర్మించినటువంటి ఒక బిల్డింగ్ కూడా ఒక అక్రమ నిర్మాణం ద్వారా బలైనటువంటి పరిస్థితి. సో ఇట్లా అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. సో ఇప్పుడు సాజిద్ ఖాన్ పరారీలో ఉన్నాడు అంటున్నారు పోలీసులు, కానీ అతను ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది. మీడియా మిత్రులు కూడా కొంత అతను మాట్లాడుతున్నాడు. మరి పోలీసులకు ఎందుకు అతను దొరకట్లేదు? ఒక 2
ప్రాణాలు బలయ్యాయి. క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి అధికారులు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. మరి మొదటి నుంచి అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేనటువంటి ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఇటువంటి అక్రమ నిర్మాణాలు తొలగాలి అంటే ఖచ్చితంగా హైడ్రా ఎట్లయితే ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తుందో అక్రమ నిర్మాణాల మీద కూడా టౌన్ ప్లానింగ్ లాంటి ఒక శాఖ అంత పెద్ద ఎత్తున పనిచేస్తే కానీ ఇవి ఆగవు అంటున్నారు. థ్యాంక్ యూ సాయి కిరణ్.